రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, ఉమ్మడి వరంగల్, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతికి పలు చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. రేపు కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వికారాబాద్ జిల్లాకు ఇవాళ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 2 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అనంతగిరి పర్యాటక కేంద్రం, కోటపల్లి ప్రాజెక్టును తాత్కాలికంగా మూసివేశారు. వాగుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్. సో పిల్లలు కూడా మీ ఇంట్లో సేఫ్ గా ఉండండి అని అనుకుంటుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. దిర్ ఇస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా. కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి. ఇది మూసి వికారాబాద్ మండల్లో. అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ అందుతున్నాము. జస్ట్ 2 days అండి, జరుగుతుంది. మనము పోతే కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము. దయచేసి మీ ప్రాణం కాపాడండి. మనం కూడా మీతో పాటునే ఉంటాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి ఉధృతిని పరిశీలించారు కలెక్టర్ టిఎస్ దివాకర. పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పసుపులు, గొర్రెలను మేపేందుకు కాపర్లు గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశించారు. అటు భద్రాద్రి, కొత్తగూడెంలోనూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దయచేసి గొర్రెలు మేపడం, పశువులు మేపడానికి మీరు వెళ్ళడము, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాగులో ఇరుక్కోవడము, దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దు. ఒక 2 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి చాలా ప్లేసెస్లో కాజ్వేస్, లో లయింగ్ బ్రిడ్జెస్లో ఆల్రెడీ పైనుంచి వాటర్ వెళ్తుంది. ఎవరు కూడా దాన్ని దాటడానికి ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ మన పంచాయత్ సెక్రటరీస్ బ్యారికేడింగ్ కానీ ఇది కానీ క్రియేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరందరూ దాన్ని సహకరించాలని కోరుకుంటున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.